ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో జొన్నలు తడుస్తున్నాయి. వర్షంలో తడవకుండా పంటను కప్పుదామంటే కనీసం కవర్లు కూడా ఇవ్వడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాంతో వర్షానికి జొన్నలు తడిసి ముద్దవుతున్నాయి. తడిసిన జొన్నలను ఆరబెట్టడానికి అవస్థలు పడుతున్నారు రైతన్నలు. ఉమ్మడి జిల్లాలో జొన్న రైతులు పడుతున్న ఇబ్బందులపై మరింత సమాచారం అంజయ్య అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో గత 2 రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. భారీగా వర్షాలు కురుస్తుండడంతో వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అదేవిధంగా కొనుగోలు కోసం కొనుగోలు కేంద్రాలకు తరలించిన ధాన్యం కానీ అదేవిధంగా జొన్న రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ముఖ్యంగా కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడ చూసినప్పుడు కూడా జొన్నలు కానీ అదేవిధంగా వరి ధాన్యం పూర్తిగా తడిసిపోతుంది. మనం ప్రస్తుతం తాంసీ మార్కెట్ ఏదైతే ఉందో కొనుగోలు చేస్తున్న ప్రాంతం ఉందో అక్కడ ఉన్నాం. ప్రధానంగా రైతులు జొన్నల్ని కొనుగోలు చేయడానికి ఇక్కడికి తీసుకువచ్చారు, కానీ కొనుగోలు జరగడం లేదు. దాంతో రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. మరొక వైపు భారీగా కురుస్తున్న వర్షాలతోని పూర్తిగా జొన్నలు తడుస్తున్నాయని రైతులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా తాంసీలో ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయో అదే విధమైన పరిస్థితులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అనిపిస్తున్నాయి. దాంతో రైతులు రోజుల తరబడి ఏవైతే కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్నామని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జొన్నలు ఏదైతే వర్షంలో తడిసి తీవ్రమైన నష్టం సంభవిస్తుంది, మొలకలెత్తుతున్నాయి. అదేవిధంగా పాలిథిన్ కవర్లపై వరద నీరు కూడా చేరిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. దాంతో తాము అరుగాలం శ్రమించి పండించిన పంటంతా కూడా పూర్తిగా ఏదైతే వరద పాలవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరొక వైపు ఏదైతే తూకం వేసిన ఏదైతే జొన్నలు ఉన్నాయో జొన్నలు కూడా పూర్తిగా తడిసిపోయాయి. తడిసిపోయిన జొన్నల్ని ఏదైతే ఆరబెట్టడానికి అధికారులు ఆరబెట్టాలని సూచించడంతో ఈ విధంగా ఏదైతే ఉల్టా పల్టా వేసి ఆరబెడుతున్నారు. ముఖ్యంగా రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఈ సందర్భంగా కొంతమంది రైతులు ఉన్నారు, వారిని తెలుసుకుందాం. ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు, ఏ విధమైన అవస్థలు పడుతున్నారని వాళ్ళని తెలుసుకుందాం. అన్న, ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు? కుప్పల మీద తాడుపత్రి లేక అవస్థ పడుతున్నాం. వర్షం ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇక్కడ లారీలు సకాలంలో వచ్చి కాంట చేసి అన్ని విధాల సౌకర్యాలు కల్పించి ఇక్కడ జల్దీ ఖాళీ చేసే వ్యవస్థ చేయాలి సార్. మాకు వర్షంలో ఏవైతే తూకం వేసిన జొన్నలు కూడా సంచులు తడిసాయా? కొద్దిగా తడిసాయి సార్. కిందికి వెళ్ళి తాడుపత్రి కిందికి వెళ్ళి వచ్చి క్షమ వచ్చింది. కొద్దిగా వీటిని ఉల్టా పల్టా వేసి ఎండబెట్టుతున్నాం. ఇది ఇక్కడ ఉన్న రైతు చెప్తున్న మాట. ముఖ్యంగా ఈ విధంగా ఏవైతే ఈ జొన్నలు ఉన్నాయో పూర్తిగా తడిసిపోయాయి. ముఖ్యంగా జొన్నల్ని తూకం వేసిన తర్వాత వీటిని సంచులుగా ఉంచడంతో కింద ఉన్న ప్రాంతం పూర్తిగా తడిసిపోయింది. దాంతో అధికారులు ఏవైతే తడిసిన జొన్నలు ఉన్నాయో వాటిని ఆరబెట్టాలని సూచించడంతో ఈ విధంగా ఉల్టా పల్టా వేసి ఆరబెడుతున్నామని చెప్తున్నారు. మరొక రైతు ఉన్నారు, ఆయనని అడిగి తెలుసుకుందాం. అన్న, మీరు ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు? జొన్నల కొనుగోలులో ఏ విధమైన అవస్థలు ఉన్నాయి? సార్, కొద్దిగా తడిసినా కూడా వాటిని అంటే వేరే సంచులలో నింపుతున్నారు సార్. అంటే ఈ సంచులు వద్దు, అయితే ఈ తూకం వేసిన తర్వాత కూడా 10 రూపాయలు ఇచ్చి సంచికి వేరే సంచులలో నింపి వీటిని తీసుకుంటామని చెప్తున్నారు సార్. అయితే నింపిన తర్వాత మళ్ళీ వర్షం వచ్చిందనుకో అది మళ్ళీ ఇంకోసారి నింపాలి సార్. మేము అటువంటి ఇబ్బందులు పడుతున్నాం సార్. మాకు తాడిపత్రి లేదు సార్, ఇక్కడ షెడ్డు లేదు సార్, మాకు పడుకోవడానికి లేదు సార్, నీళ్లు తాగడానికి లేదు సార్. ఇక్కడ మస్తు చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నాం సార్ మేము ఇక్కడ. మీరు ఎన్ని రోజుల నుంచి ఈ ఇబ్బందులు పడుతున్నారు? ఎన్ని రోజుల క్రితం ఏదైతే జొన్నలు తీసుకొచ్చారు? 4 రోజులైంది సార్. 4 రోజుల నుంచి ఇదే ఇబ్బంది సార్. ప్రతిరోజు వర్షం పడుతుంది సార్. వర్షం వచ్చిందంటే మాకు ఉండతందుకు షెడ్యూల్ లేదు సార్. అయితే పందామంటే ఏం లేదు సార్. ఇక్కడ అది సౌకర్యం ఎటువంటిది లేదు, పారి కప్పుకొని ఉంటున్నాం సార్ ఇక్కడ మేము. అధికారులు తొందరగా కొనుగోలు చేయాలని మీరు అడగట్లేదా? అడుగుతున్నాం సార్. అడిగినప్పుడు లారీ వాళ్ళు రావట్లేదు, వాళ్ళు వచ్చినా కూడా లారీ వాళ్ళకు డబ్బులు ఇవ్వట్లేదని వాళ్ళు ఆపుతున్నారని లారీ వాళ్ళు చెప్తున్నారు సార్. లారీ వాళ్ళు ఇప్పుడు వచ్చింది సార్. ఇప్పుడు వచ్చినప్పుడు ఏమన్నారు అంటే వీళ్ళకి అయితే లారీ వాళ్ళు వచ్చి అక్కడ మాకు లోడు కాల్ చేస్తలేరు, అందుకని మేము ఆపుతున్నామని వాళ్ళు చెప్తున్నారు సార్. ఇది ఈ రైతు ఆవేదన. ప్రధానంగా జొన్నల్ని కొనుగోలు చేయాలని అధికారులను కోరుతున్నప్పుడు కూడా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు కురిసే సమయంలో కొనుగోలు చేయమంటూ అధికారులు చెప్తున్నారు. దాంతో తాము తీవ్రమైన ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడనే పడిగాపులు పడుతున్నాం. ముఖ్యంగా ఏదైతే వర్షం పడుతున్న సందర్భంగా కనీసం కప్పుకుందామంటే పాలిథిన్ కవర్లు లేదు, అదేవిధంగా ఎలాంటి వసతులు లేకపోవడంతో తాము తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నామని ఇక్కడున్న రైతులు చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కొమరంభీం జిల్లాలోని జైనూర్లో కానీ అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలోని జైనత్ కానీ అదేవిధంగా బోతు ప్రాంతంలో ముఖ్యంగా బోతు ప్రాంతంలో కూడా భారీ వర్షాల వల్ల జొన్నలు పూర్తిగా తడిసిపోవడం జరిగింది. తడిసిపోయి రైతులు తాము తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి జొన్నల కొనుగోళ్లను పూర్తి చేయాలని రైతులు అధికారులను కోరుతున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్.